ల్యాండ్ అమ్మే వాళ్ళకంటే ల్యాండ్ కొనే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఎంత పవర్ఫుల్ అనేది మన అందరికి తెలుస్తుంది. దాని గురించి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవడానికి అనేది ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలుసు. ఈవెన్ ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉంది, మేము స్టే తెచ్చుకున్నామన్నా కూడా కొన్ని బిల్డింగ్స్ కూల్చివేయడం జరుగుతుంది. సో అది ఏంటంటే సెపరేట్ వింగ్. కానీ హైడ్రా మాత్రము బఫర్ ల్యాండ్ లో ఉన్నాయి, ఎఫ్టిఎల్ ల్యాండ్ లో ఉన్నాయి మాత్రం కొట్టేస్తూ ఉన్నాయి అనేది మిగిలిన ల్యాండ్స్ కి ప్రాబ్లమ్స్ లేవు రావు అని మాత్రం ఎవరు కొనేవాళ్ళు నిర్లక్ష్యంగా అంటే బిల్డర్ చెప్పినట్టు లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చెప్పినట్టు లేకపోతే వాళ్ళ పాంప్లెట్స్ ఇచ్చినట్టు లేకపోతే పక్క వాళ్ళకి ఉంటున్నారు కదా మనం కూడా కొనేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్ కొన్నారు లేకపోతే మా కజిన్ కొన్నారు మనం కొనేస్తున్నామని కొంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది కొన్ని విషయాల్లో, కొన్ని ప్లాట్స్ లో. అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే డిస్ప్యూట్ ఉన్న ఫ్లాట్స్ గురించి మాత్రమే నష్టపోయేది ఎలా నష్టపోతారు, ఎలా కొంటే నష్టపోతారని మాత్రమే మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ దీంట్లో ఏమైతుందని అంటే పెద్ద పెద్ద వెంచర్స్ లో కూడా ఇవాళ రేపు డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే బిల్డర్ అమ్మేసి వెళ్ళిపోతాడు, బిల్డర్ కి ఏ విధమైన సంబంధం ఉండదు. ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మనం గట్టిగా అడగడానికి నిలదీయడానికి అతనేమి మనకు ఆన్సరబుల్ కాదు. మనకి ఏదైనా మళ్ళీ అప్పుడు ప్రాబ్లం అయితే కన్జ్యూమర్ కోర్టుకు పరిగెట్టాలి, ఏదైనా చీటింగ్ చేస్తే కనుక క్రిమినల్ కోర్టుకు పరిగెట్టాలి, ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ అందరూ ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు రారు, ఒకళ్ళు మేము వేరే అడ్వకేట్ ని పెట్టుకుంటా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఎంత పెద్ద వెంచర్ లో కొనుక్కున్నా కూడా లీగల్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేఅవుట్ ప్లాన్లు అనేది వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మేనేజెస్ కూడా కొన్ని గవర్నమెంట్ ఫేవర్ ఉంటే కూడా తెచ్చేసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్స్ బిల్డర్ ఇచ్చిన దానికంటే కూడా మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళి కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటి నుంచి అయితే వీళ్ళకి ఫేవర్ గా ఉంటాయో ఇప్పుడు 1954 నుంచి వాళ్ళకంటే దాదాపు 50 years 60 years డాక్యుమెంట్ ఉండే చోట కూడా వాళ్ళు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఉన్న డాక్యుమెంట్ మాత్రమే మీకు తీసుకొస్తారు. ఎందుకంటే లోన్స్ కోసం అనేది కొన్ని ఏంటంటే వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చినాయి కదా, ధరనే వచ్చింది కదా, అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయంటే కొన్ని విషయాలు చూస్తే కనుక ఎంత కరెక్ట్ గా జరుగుతుంది అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడైనా ప్లాట్లు కొనేటప్పుడు లేకపోతే ఫ్లాట్స్ కొనేటప్పుడు విల్లాస్ కొనేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పర్మిషన్ లేఅవుట్ లేకపోతే బ్యాంక్ లోన్ వస్తుందా ఇవన్నీ కాదు. ఫర్దర్ గా కూడా ముందుకు వెళ్ళేసేసి అసలు ఈ ల్యాండ్ ఒరిజినల్లీ ఎవరికి వచ్చింది అంటే స్టార్టింగ్ నుంచి అతను లీగల్ హెయిర్స్ ఎవరు, అతనికి ఎంతమంది కొడుకులు ఉన్నారు, లేకపోతే పానీసులు ఎంతమంది ఉన్నారు, జీపీఏ హోల్డర్ జీపీఏల మీద చాలా ప్రాపర్టీస్ నడుస్తూ ఉంటాయి. ఈ జీపీఏ హోల్డర్ ప్రజెంట్ బతికున్నాడా లేదా కొంచెం వెరిఫికేషన్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి జీపీఏ హోల్డర్ చనిపోయినప్పుడు కూడా వీళ్ళు వెంచర్ చేసేస్తారు. మళ్ళీ జీపీఏ హోల్డర్ ఎవరైతే ఇచ్చారో జీపీఏ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు వచ్చి మీకు జీపే ఇచ్చిన పర్సన్ మా ఫ్యామిలీ పర్సన్ అతను చనిపోయాడు కాబట్టి ఇది చెల్లదని కూడా కోర్టులో వేస్తే ఆ బిల్డర్ దాన్ని హైడ్ చేసి కూడా మీకు అమ్మేసే పరిస్థితులు చాలా ఉంటాయి అనమాట. ఇలాగే ఇది సివిల్ అనేది చాలా బిగ్ ఓషన్ అనమాట. ఇందులోకి మనం వెళ్ళామంటే ఎన్నో ఉంటాయి కానీ చిన్న ప్లాట్ కొనుక్కునేటప్పుడు కూడా చిన్న నాలెడ్జ్ లీగల్ నాలెడ్జ్ అయినా మనం తెచ్చుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకీ దీనికి ఏంటంటే ఈ లీగల్ వెరిఫికేషన్ తో పాటు మీరేంటంటే మున్సిపాలిటీ కూడా వెళ్ళేసేసి ఒకసారి దీనికి పర్మిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ఈ లేఅవుట్ కరెక్టేనా అంటే లేఅవుట్లు కొన్ని కరెక్టే చూపిస్తారు వాళ్ళు, కానీ ఆ లేఅవుట్లు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సర్వే నెంబర్లు తేడా ఉంటాయి, బై నెంబర్స్ వేసేస్తారు. ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది కొనుక్కునే ముందు అన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక 10% తక్కువ ఉన్నా కూడా ఏమైంది అందరూ కొన్నారు కదా మనం కొనేసుకున్నా కూడా దీనికి ఏంటంటే బిఫోర్ కొనేటప్పుడు ఏంటంటే ఒక లీగల్ అంటే జనరల్ పబ్లిక్ నోటీస్ ఇచ్చుకుంటే బెటర్. ఎందుకంటే అది మీకు ఎంత సేఫ్టీ అంటే సేఫ్ చేస్తుందని అంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా నేను కొనుక్కున్నప్పుడు దీని మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లీగల్ హెయిర్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ కండి, నేను అగ్రిమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యాను ఎంటర్ అయ్యానని చెప్పేసి ఒక పేపర్ పబ్లికేషన్ ఇస్తే మీరు రాలేదు అప్పుడు నేను కొనుక్కున్నానని చెప్పి మీరు కోర్టుని ఆశ్రయించినప్పుడు కానీ లేకపోతే అవతల వాళ్ళ కోర్టుని ఆశ్రయించినప్పుడు కానీ మీ దగ్గర ఉన్న ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏంటనేది కోర్టుకు చూపిస్తే కూడా మీకు స్ట్రెంగ్త్ అవుతుంది.
కోట్లు కోట్లు పెట్టి బిల్డింగ్స్ విల్లాస్ కొన్నా లేకపోతే అపార్ట్మెంట్స్ కొన్నా ఏదైనా ప్లాట్లు కొన్నా చిన్నదైనా పెద్దదైనా కూడా పార్టీస్ అనే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పింది ఎక్కువ వింటారు, బ్రోకర్ చెప్పింది ఎక్కువ వింటారు, వాళ్ళ కళ్ళకు అద్దినట్టు అట్లా అంత కలర్ఫుల్ గా చూపిస్తారు. రేపు పొద్దున అమ్మేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీ అమ్మని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, మధ్యలో మీరు స్టక్ అయిపోతుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రాపర్ వెరిఫికేషన్ తో పాటు ఏంటంటే పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవడం చాలా మంచిది. తర్వాత ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఇవైతే కరెక్టా కాదా అనేది ఒకసారి మీరు నేషనల్ బ్యాంక్ కి వెళ్తే సరిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, బిల్డర్స్ ఒకవేళ ఫ్లాట్లు కొనాలి లేకపోతే విలాస్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళే బ్యాంక్ లో టైఅప్ పెట్టుకుంటారు. ఆ బ్యాంక్స్ తప్పిస్తే వేరే బ్యాంక్స్ కి వెళ్ళరు, ఎందుకంటే నేషనల్ బ్యాంక్ లో కొన్ని రావు. రియల్ గా ప్రాపర్టీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ కి వెళ్తే కనుక మీకు అర్థమైపోతూ ఉంటది అది కరెక్ట్ గా ఉందా లేదని. కానీ వాళ్ళు వెళ్ళనివ్వరు. కానీ వెళ్ళవలసిన రెస్పాన్సిబిలిటీ అంటే అది మీరు తీసుకుంటే కనుక రెక్టిఫై చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలని మీరు అనుకున్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుని ఆ ప్రాబ్లం ఏదో ఉందో రెక్టిఫై చేసి ఇమ్మని అంటే కూడా అది చేసుకుంటే కూడా మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది తగ్గుతూ ఉంటది. అలాగే ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు కూడా ఎన్ని రోజుల్లో పొజిషన్ తీసుకోవాలి అంటే ఓపెన్ ప్లాట్ అయితే సేమ్ డేనే పొజిషన్ తీసుకోవడం అనేది మంచిది. వాళ్ళు ఎవరో ఉన్నారు ఒక షెడ్ వేసుకున్నారు అది వెకేట్ చేసి ఇస్తారు, లేకపోతే ఎవరో నర్సరీ పెట్టుకున్నారు అది వెకేట్ చేసి ఇస్తారంటే అలాంటివన్నీ ఒప్పుకోకండి. బిఫోర్ ద డే రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకుంటారో ఆ డేకు ముందే అది వెకేట్ చేసి ఒక ఓపెన్ ప్లాట్ ని వెకేట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత అనేది అతని మీద ఉంటుంది, తీసుకోవాల్సిన బాధ్యత అనేది మీ మీద ఉంటుంది. సో ఆ పొజిషన్ మీరు తీసుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఫ్లాట్స్ అయితే కనుక మీరు ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకునే వరకు కూడా రిజిస్ట్రేషన్ తో పాటు ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఫ్లాట్ లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి మేము దీనికి ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇది మీరు ఉండడం చెల్లదని కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ లో డిఫరెంట్ లీగల్ ప్రికాషన్స్ తీసుకుంటే మీరు ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన అవసరం ఉండదు.